ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం ఢిల్లీకి తరలించారు. కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు, భారత జాగృతి కార్యకర్తలు నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను జేబు సంస్థల్లా వాడుకుంటుందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని బీఆర్ఎస్ తీవ్రంగా ఫైర్ అయింది. కవిత అరెస్టు విషయం తెలుసుకున్న వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన ఈడీ అధికారుల తీరుపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ఆయన ఈడీ అధికారులను నిలదీశారు. కేసు విచారణలో ఉన్నందున అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన మీరు ఇప్పుడు ఎలా ఆ మాట తప్పుతారని ప్రశ్నించారు.